ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా మాలమానాడు ఆధ్వర్యాన ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఏరి తెచ్చుకున్నటువంటి రేవంత్ సర్కారు జీవో నంబర్ 29 కానీ జీవో నంబర్ 99 కానీ అది మాలలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉన్నది. జీవో నంబర్ 29 గత ప్రభుత్వాలు ఏం చేసేదంటే 100% రిజర్వేషన్ ఉంటే 50% తీసి ఓపెన్ కాంపిటీషన్ పక్కవ పెట్టి మిగతా 50%ల ఎస్సీలకు 15% ఉండేది. అందులో ఈ ఎస్సీ క్యాండిడేట్లు కనుక 9-10 స్థానాలు కొడితే అవి పోను ఈ 15 స్థానాలు మాకు రిజర్వ్డ్ ఇచ్చేది. అలా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 15లని ఆ 9 కలుపుకొని మిగతా 6 మాత్రమే రిజర్వేషన్ చెప్తా ఉన్నది. అది ఒక మాలలకే కాకుండా తీవ్ర దళిత జాతి అందరి కాక అన్యాయం జరిగేది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి జీవో 29 మీద పునఃపరిశీలించాలనేది మేము ఒక వరంగల్ జిల్లా నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేయదలుచుకున్నాం. రెండోది ఏంటంటే, రోస్టర్ సిస్టంలో మాది 16వ రోస్టర్ పాయింట్ ఉండే, ఇప్పుడు పాయింట్ సిస్టమ్ 100 పాయింట్ సిస్టమ్ తెచ్చిన తర్వాత రోస్టర్ సిస్టమ్ 16 ఉంటే ఆ 16ను రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందంటే 22 తీసుకుపోయింది. ఒక సంస్థలో 100 ఉద్యోగాలు ఉంటే మాలలకు 22వ ఉద్యోగం ఒకటే వచ్చేటట్టున్నది. అందులో మహిళా విభాగం ఉన్నది కాబట్టి 0.1% కూడా వచ్చే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకున్నాము కాబట్టి మీరు మా మీదనే కత్తి పెట్టి ఇచ్చేయడం పద్ధతే లేదు. జీవో 99 కూడా సవరించాలని కోరుతా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, హిందూ మతంలో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. 52లో 1950 ఆర్డర్ ప్రకారంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి దేశానికి ఉన్న రాష్ట్రపతి 1950 ఆర్డర్ ప్రకారంగా మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మాదిగ సోదరులందరూ మాదిగలు ఎవరు క్రిస్టియన్లు ఎవరు డివైడ్ చేసి క్రిస్టియన్లను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలన్నది మా వరంగల్ జిల్లా నుంచి చేయబడే మొదటి ప్రాధాన్యతమైన ఉద్యమము. ఆ ఉద్యమం వరంగల్ జిల్లా నుంచి మొదలైంది. ఇది రేపు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో కూడా ఇది నాయకత్వాన్ని పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం.